ఎన్నికలకు జస్ట్ 20 రోజుల ముందు టికెట్ దక్కింది. దాగుడు మూతలాడిన గెలుపు చివరికి ఆయన్నే వరించింది. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నాయకుడి స్టైల్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య మాటలు తూటాల్లా పేరుతున్నాయి. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం సీన్ వేరేలా ఉంది. ఇందుకు ఏంటా నియోజకవర్గం, ఏమిటక్కడి మార్పు? 20 రోజుల ముందే టికెట్, ఎన్నికల్లో గెలిచి జాక్పాట్, ఎమ్మెల్యేలందు ఎంఎస్ వేరయ్య. అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన ఎంఎస్ రాజుకు అదృష్టం కూడా అలాగే కలిసొచ్చింది. టీడీపీలో సాధారణ కార్యకర్తగా ఉన్న ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్ష పదవి రావడంతో ఆయనే నమ్మలేకపోతున్నారు. అదే లక్ కంటిన్యూ అవుతూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసొచ్చింది. ఎన్నికలకి కేవలం 20 రోజుల ముందు మడకశిర టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజు పేరు ప్రకటించడం పార్టీలో సంచలనం. మడకశిర నియోజకవర్గంతో సంబంధం లేని ఎంఎస్ రాజును మడకశిర అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం. కొత్త చోట ఎలా ఉంటుందోనని అనుమానపడాల్సిన పనే లేకుండా వైసీపీ అభ్యర్థి పేరులో ఉన్న లక్కు ఎంఎస్ రాజుకు లక్కలా అంటుకుందని నియోజకవర్గ ప్రజలు సరదాగా చెప్పుకుంటున్నారు. టీడీపీ నుంచి ఎంఎస్ రాజు, అటు వైసీపీ నుంచి పోటీ చేసిన లక్కప్ప ఇద్దరు ఆయా పార్టీలో సామాన్య కార్యకర్తలే. మడకశిర వైసీపీ అభ్యర్థిగా లక్కప్ప పేరు ప్రకటించగానే ఆయన ఎంత లక్కో అనుకున్నారంతా. ఎన్నికలకు 20 రోజుల ముందు మడకశిర టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎంఎస్ రాజు తనదైన స్టైల్లో ప్రజల్ని ఆకట్టుకున్నారు. గెలిచాక కూడా అదే ఒరవడితో కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారు టీడీపీ ఎమ్మెల్యే. అన్ని మండలాలు చుట్టేసి ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. మిగిలిన నాయకులకి భిన్నంగా ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. పాల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి మడకశిర పాడి రైతుల నుంచి పాలు సేకరించి గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు బీసీ హాస్టల్లో రాత్రి నిద్ర కూడా చేశారు. హాస్టళ్లలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేశారు. సొంత నిధులతో ఉచిత డిఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఒకవైపు సమస్యలపై దృష్టి పెడుతూనే మరోవైపు భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారు మడకశిర ఎమ్మెల్యే. ప్రభుత్వం మారాక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. రెండు పార్టీ నాయకులు ఎదురుపడితే రణరంగమే అన్నట్లుగా ఉంది వాతావరణం. కానీ రాజకీయం ఎన్నికల దాకే అంటూ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తనపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి లక్కప్పని మర్యాదపూర్వకంగా కలిశారు. లక్కప్ప ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భేషజాలు లేకుండా ఓడిన అభ్యర్థిని అధికార పార్టీ ఎమ్మెల్యే కలుసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓడిపోయిన ప్రత్యర్థి ఇంటికి వెళ్లి పలకరించి కొత్త సంప్రదాయానికి మడకశిర ఎమ్మెల్యే తెరతీశారు అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థిని అలా ఎలా కలుస్తారు అనే వాళ్లకు ఎన్నికల సమయంలోనే రాజకీయం